కొత్త దేవుడండి అంటూ చంద్రబాబు పల్లకి మోయడానికి ఓవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు బీజేపీ రెడీ అయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రాపకం కోసం కేంద్రంలోని బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజయవాడలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధం కావడం గురించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అయితే అందులో కీలకమైన సంగతులు చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి, ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చేలాగా ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా ఉన్న సంగతి ఏంటంటే, ఇండైరెక్ట్ గా చంద్రబాబు పల్లకి మోస్తామని సంకేతాలు ఇస్తూనే రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చేస్తుందని ప్రగల్భాలు పలకడం. రాజ్నాథ్ సింగ్ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పార్టీకి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చుట్టూ రాజకీయ సందిగ్ధత నెలకొని ఉన్న నేపథ్యంలో ఆయన విజయవాడలో పార్టీ సమావేశంలో కీలక ప్రసంగం చేయడం గమనించాల్సిన సంగతి. జగన్మోహన్ రెడ్డిని ఓడించే లక్ష్యంతో ఒక్కటైన తెలుగుదేశం, జనసేన జట్టుతో బీజేపీ కూడా కలుస్తుందా లేదా అనే సందిగ్ధత ఇప్పుడు పలువురిలో ఉంది. ఈ రెండు పార్టీలు మాత్రం బీజేపీకి కేటాయించాల్సి వచ్చే అవకాశం గల కొన్ని సీట్లను ప్రకటించకుండా వారి నుంచి సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నారు. బీజేపీ ఏ ఉద్దేశంతో ఉందో గానీ ఇంకా తేల్చడం లేదు. సీట్ల విషయంలో బేరసారాల కారణంగానే ప్రకటన ఆలస్యం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్నాథ్ సింగ్ తన మాటల్లో చంద్రబాబుకు అనుకూలంగానే తమ పార్టీ అడుగులు వేయబోతున్న సంగతిని తేల్చేశారు. అమరావతి మాత్రమే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని, ఈ నిర్ణయానికి బీజేపీ కట్టుబడి ఉంటుందని ఆయన తేల్చేశారు. తద్వారా 3 రాజధానులు, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి అంటున్న జగన్ ఆలోచనలను ఆయన తిరస్కరిస్తున్నట్టే. అమరావతి రాజధాని అనే అంశాన్ని సమర్థించడం అంటే ఇండైరెక్ట్ గా చంద్రబాబును, పవన్ ను సమర్థించడమే అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. చంద్రబాబు పల్లకి మోయడానికి బీజేపీ సిద్ధంగా ఉండవచ్చు గానీ ఎన్నికలో మరో 45 రోజుల దూరంలో మాత్రమే ఉండగా ఇప్పటిదాకా పార్టీ పోటీ గురించి కూడా తేల్చలేని అసక్తతలో ఉన్న బీజేపీ రాబోయే 5 ఏళ్లలో ఏపీలో అధికారంలోకి వస్తుందని రాజ్నాథ్ జోస్యం చెప్పడం విశేషం. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తమ పార్టీ చేసిన ద్రోహాన్ని రాబోయే 5 ఏళ్లలోగా ప్రజలు మర్చిపోతారని కేంద్ర మంత్రి బలంగా నమ్ముతున్నట్లు ఉంది.